మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము కలవరపడవద్దు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద అక్కడ చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. శాంతి సమాధానాలు మన హృదయంలో లేనప్పుడు మన హృదయం కలవరపడుతుంది. మనుషులు కలవరపాటుకు గురి కావడానికి కారణం వారు వివిధ తంత్రాలు కల్పించుకోవడమే. దేవుడు మనుషులను యథార్థవంతులనుగా పుట్టిస్తే వారు తమ సంతోషం కోసం చాలా వ్యాపకాలు కల్పించుకొని వాటి ద్వారా దేవుడు అనుగ్రహించిన సంతోషాన్ని కోల్పోతుంటారు. ఈ లోకంలో అనేక మంది సమస్తము సంపాదించుకుంటారు, కానీ నెమ్మది లేని జీవితం జీవిస్తుంటారు. ఏదో తెలియని భయం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఇంటా బయట వారికి నెమ్మది దొరకక వారి హృదయాలు ఎప్పుడూ కలవరపడుతూనే ఉంటాయి. కలవరపాటు నుండి బయటపడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. త్రాగుడు, మత్తు పదార్థాలు, జూదము, వినోద కార్యక్రమాల ద్వారా ఎంతో కొంత నెమ్మది పొందాలని ఆశపడతారు. అయితే దేవుని దగ్గర మాత్రమే దొరికే మనశ్శాంతి, సంతోష, సమాధానాలు నెమ్మది లేని వేరే మార్గాల ద్వారా పొందడం అనేది అసాధ్యం. దేవుడు లేని జీవితాల్లో ఎప్పటికీ నెమ్మది ఉండదు. మనకి ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత గొప్ప చదువు చదివినా అవేవి మన జీవితానికి నెమ్మదినివ్వలేవు. దేవుడు ఒక్కడే నెమ్మదిని, సంతోషాన్ని ఇవ్వగలడు. ఈ లోకంలో మనం శాంతిని, నెమ్మదిని పొందడానికి ఎన్నో మార్గాలు వెతుక్కుంటాం. కానీ ఈ లోకం మనకి ఎప్పటికీ శాంతిని, నెమ్మదిని ఇవ్వలేదు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శిలువ మరణానికి ముందు ఆయన శాంతిని మనకు అనుగ్రహించినట్లు యేసు ప్రభు చెప్పాడు. ఎవరి హృదయమైనా నెమ్మది లేక కలవరపడుతుంటే వారి జీవితాల్లో యేసు ప్రభు లేనట్టు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు లేని జీవితాలు మాత్రమే కలవరపాటుకు గురవుతుంటాయి. ఎవరైనా ఎందుకు కలవరపడతారు? ఈ జీవన సంబంధమైన విషయాలను బట్టే కదా. కుటుంబపరమైన, ఆర్థికపరమైన సమస్యల వలన మన హృదయం కలవరపడుతుంది. బ్రతకడానికి డబ్బు కావాలి. డబ్బు సంపాదించడానికి ఉద్యోగం మీదనో, వ్యాపారం మీదనో ఆధారపడాలి. వాటి ద్వారా వచ్చే కష్ట నష్టాలను బట్టి హృదయం కలవరపడుతుంటుంది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అన్న వాక్యం మనుషులు దేవుని మీద ఆధారపడి జీవించాలని బోధిస్తుంది. అయితే ఎంతమంది ఈ వాక్యాన్ని నమ్మి దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తుంటారు? మన సమస్యలకు మనమే పరిష్కారం వెతుక్కునే క్రమంలో సరైన పరిష్కారం దొరక్క మన హృదయం కలవరపడుతుంది. దేవుణ్ణి నమ్మకపోవడమే మన హృదయం కలవరపడడానికి కారణమవుతుంది. దేవుడిచ్చే శాంతిని మనం పొందుకోవాలంటే దేవుని నమ్మాలి, ఆయన మీద ఆధారపడాలి. దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడి జీవించే వారి జీవితాల్లో ఎప్పటికీ కలవరపాటు ఉండదు. వారి జీవితాల్లో నెమ్మదితో పాటు సర్వసమృద్ధి ఉంటుంది. నువ్వు దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడి జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.